హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ వినీత్. ఏంట్రా ఈ లేస్తే రెస్టారెంట్ లేకపోతే ఏంది అవుట్డోర్ ప్రోగ్రామ్ ఏంద్రా అనుకుంటున్నారా? ఏం లేదండి, లాస్ట్ టైం పుష్ప డిస్కషన్ వీడియో చేశాం కదా, ఆ వీడియో రెస్టారెంట్లో ప్లాన్ చేసాం. ఈ వీడియో అవుట్డోర్లో డాబాలో ప్లాన్ చేశాం అనమాట. మీకు లైట్గా డాబాలో సౌండ్ లైట్గా వినిపిస్తూ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇంకా పక్కనే చెప్పున్నాను అనమాట, అందుకోసం. ఓకే, ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోయినట్లయితే పుష్ప ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ ఎలా ఉంది, ఆ ట్రైలర్లో మాకు డీటెయిల్స్ ఏం కనిపించాయి, మేము అనుకున్నట్టు ఉందా లేదా, ఇవన్నీ మనకు డిస్కస్ చేయడానికి ఎవరున్నారు? షాను రేహాన్ ఉన్నాడు, అలాగే వినీత్ గారు ఉన్నాడు. ఈ వీడియో చూసి ఫుల్గా చూసి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ వీడియో అయితే ఫుల్ వర్క్ అంటే ఫుల్ లెంత్ చూడండి, చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. సో మేమైతే డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. పుష్ప ట్రైలర్ చూసిన వాళ్ళు ఫస్ట్ అయితే ముందు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ వినీత్. ఆయన నమస్తే. మొత్తానికి లాస్ట్ వీడియోలో మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆల్మోస్ట్ అవే జరిగాయి లేదా? ఆల్మోస్ట్ అంటే ఖచ్చితంగా అది అవే వచ్చాయని అనుకుంటున్నాం. అది ఎగ్జాక్ట్గా మనం విజన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే దింపేసాడు మన సుకుమార్. దాంట్లో 2 పాయింట్స్ చెప్పాను నేను. సో దీనిలో ఇంకో 2 పర్సన్స్ యాడ్ అవుతున్నారు, విలన్స్ యాడ్ అవుతున్నారని అనుకున్నట్టే జగపతి బాబు యాడ్ అయ్యారు, చైనా వాళ్ళు ఆ గ్రూప్ యాడ్ అయ్యారు, ఇంకా చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. ఇంకా రివీల్ చేయలేదు కదా, ఇంకా కంప్లీట్గా రివీల్ చేయలేదు, చాలా మంది ఉన్నట్టే ఉన్నారు. సో పాయింట్ కరెక్ట్ అయింది. శ్రీవల్లి అండ్ మదర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ చూపించాడు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఈ పార్ట్ ఎక్కువ చూపించాడు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బాండింగ్ నాకు ఎక్స్పెషలీ అది ఎలా వచ్చిందో సుకుమార్కి ఐడియా, తగ్గేదిలే అనే దాన్ని శ్రీవల్లి కాలుతో పెట్టి ఇలా అంటాడు. అసలు మామూలు విషయం. ఇంకోటి, బెల్లం చెప్పిన మాట వింటే ఎలా ఉంటో చూపెడతా. హైలైట్ డైలాగ్ అసలు నెక్స్ట్ ఆ రేంజ్ లో ఉన్న హీరో అట్లా బెల్లం మాట వినడం కానీ ఆ రేంజ్ తీసుకురావడం మామూలు విషయం ఉంది కదా. ఎంతటి వీరుడైనా సూర్యుడైనా అమ్మ ముందు పిల్ల ముందు తగ్గాల్సిందే. ఇంకోటి నాకు ఆ ట్రైలర్లో ఎస్పెషల్లీ బాగా నచ్చిన షాట్ అంటే మన పుష్పాన్ని తంతే వాటర్లో పడతాడు, పక్కన శిఖావత్ ఆ వాటర్లో నుంచి వస్తాడు. చూసావా ఆ ట్రైలర్ కట్ అని నాకు చాలా బాగా అనిపించింది. ఆ మ్యాచ్ కట్ అంటారు దాన్ని ఎడిటింగ్లో అయితే. ఆ మ్యాచ్ కట్ చేయడం అనేది అసలు నెక్స్ట్ లెవెల్ చేశాడు మన ట్రైలర్ కట్. ఎడిటర్ అయితే ఎవరన్నా మన సుకుమార్ అయినా కానీ. ఇంకోటి మ్యూజిక్ అనే నాకు పుష్ప 1లో ఏదైతే మిస్ అయిందో పుష్ప 2లో ఆ ట్రైలర్ మ్యూజిక్ లాస్ట్ ఎండ్ ఆఫ్లో అసలు ఆ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు ఇవన్నీ కాదు, అసలు ఫస్ట్ ట్రైలర్ చూడంగానే ఫస్ట్ చూడంగానే నీకేమనిపించింది అది చెప్పు, నాకేమనిపించింది చెప్తా. నాకు యాక్చువల్గా నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే వరల్డ్ అంటే ఇప్పుడు బాహుబలి వరల్డ్ ఎలా క్రియేట్ అయిందో, కేజీఎఫ్ వరల్డ్ ఎలా క్రియేట్ అయిందో, పుష్ప వరల్డ్ అంతకు మించి క్రియేట్ అయిందని నా ఒపీనియన్. సో ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయాడు. కాసేపు పుష్ప ఆ సింగిల్ ఒక 2.5 మినిట్ ట్రైలర్లోనే ఆల్మోస్ట్ దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయాం. అంటే ఏంద్ర ఈ ఆ విజన్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ ఓవరాల్ థీమ్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయాడు. అంటే పుష్ప 1 అంటే మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు పుష్ప 1 కొంచెం ఎక్కడానికి టైం పట్టింది. ఇదైతే ట్రైలర్తోనే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. స్లో ఉంటుంది. ఇది ఆ వరల్డ్లో అలా జర్నీ తీపిచేసాడు. ఏముందిరా. స్పెషల్లీ నాకు ఇంకొక పాయింట్ ఏంటంటే నాకు దీంట్లో ఒక 2 పాయింట్స్ అయితే ఎక్సలెంట్ అని నచ్చాయి. మన ఫస్ట్ థింగ్ ఏదైతే తగ్గేదేలే అనే ఒక పాయింట్ని ఈ ట్రైలర్లో తీసుకురాలా. చాలా మంది మైనస్ అనుకుంటారు, తగ్గేదిలే తీసుకురాలా. అట్ ద సేమ్ టైం పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవే ఈ డైలాగ్ ని ఇంకొంచెం యాడ్ చేసి 2 వేరియేషన్ లో చూపించాడు. ఇంకోటి పుష్ప అంటే నేషనల్ కుంటివే ఇంటర్నేషనల్ అని ఒక పాయింట్ కామిక్ వేలో. యాక్చువల్గా నాకు ఓవరాల్ ట్రైలర్ మొత్తం ఉంది కూడా అది ఎక్సలెంట్. కాకపోతే దానిలో చిన్న మైనస్ కూడా ఉంది, భయంకరమైన మైనస్. ఎందుకంటే నాకు యాక్చువల్గా నేను నైట్ లైవ్ చూస్తున్నప్పుడు ఫస్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నాకు వినపడింది ఆ డైలాగే. అంటే లైవ్లో చూస్తున్నప్పుడు మళ్ళీ స్కిప్ చేసి వెనక్కి వచ్చి మళ్ళీ చూశాను అనమాట ట్రైలర్ని. లైవ్లో చూసిన ఫస్ట్ నాకు వినపడింది ఆ డైలాగ్. వినంగానే ఎక్సలెంట్ అనిపించింది. ఏంద్రా భలే ఉంది డైలాగ్, ఆ డైలాగ్ని మళ్ళీ రీక్రియేట్ చేశారు అని చెప్పి చూస్తుంటే నిజంగా బాగా అనిపించింది. మళ్ళీ చూస్తూ ఉన్నా. చూసిన తర్వాత ఆ ఒక్క డైలాగ్ కోసం కాంట్ బిలీవ్ నేను ఆల్మోస్ట్ ఒక 10-15 టైమ్స్ చూసాను. నైట్ 10-15 టైమ్స్ చూసా. చూడగా ఏమైందంటే నాకు దాంట్లో మిస్టేక్స్ కొంచెం ఎక్కువ కనపడ్డాయి. అంటే నాకు ఎంత బాగా నచ్చినా కానీ దాంట్లో బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఆర్టిస్టులు ఉన్నారో కేశవ వీళ్ళందరూ కూడా లిప్సింగ్ కరెక్ట్గా లేదు. గమనించు, నాకు అదేందో మిస్టేక్. అంటే అంత ప్రాపర్గా సుకుమార్ అంత టేకింగ్ అంత బాగా తీస్తాడు, బ్యాక్గ్రౌండ్ ఎందుకు గమనించలేదని ఒక చిన్న పాయింట్ అయితే రేజ్ అయింది. అంత బాగుంది. అంటే సౌండ్ కానీ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా
అది చెప్పడం, షికా గన్ వేల్చడం, ఫైర్ యూనిక్ షాట్ అనమాట. అది చాలా బాగుంటుంది. యూనిక్ షాట్ ఏదైతే ఫస్ట్ మూవీలో వచ్చిందో దాన్ని రీక్రియేట్ చేయడంలో యూనిక్ అంటారు అనమాట. సో ఆ యూనిక్ షాట్ అంత బాధిస్తూ ఆ బిహైండ్ ఎందుకో ప్రాపర్ ఎక్కడ సింక్ ఎప్పుడు సింక్ అవ్వదు. ఫస్ట్ డైలాగ్ మాత్రమే పుష్ప అంటే అదొకటి సింక్ అవుద్ది, రిమైన్ ఒకసారి గమనించు సింక్ అవ్వదు అనేది. ఓకే, మనం ట్రైలర్ లో అట్లా పెట్టారేమో, మరి సినిమాలో రెక్టిఫై చేయొచ్చు, వాటెవర్ చూసుకుంటే బెటర్ చేయొచ్చు. బట్ రిమైనింగ్ విషయానికి అయితే నాకైతే అల్టిమేట్ వరల్డ్ అయితే క్రియేట్ చేసాడు పుష్ప. కిర్రాక్ అని చెప్పాలి. అది కూడా సరే, నాకు ఇది వర్షను, నీ వర్షన్ అసలు నాకు ఆ ట్రైలర్ చూడంగానే ఏంట్రా ఒక్కసారిగా పుష్ప ఇంత వెయిటేజ్ వచ్చేసింది అనిపించేసింది. ఒక కేజీఎఫ్ లాగా దన హైలైట్ షాట్స్, దన సెంటిమెంట్ షాట్లు నెక్స్ట్ అనిపించింది. అదే పుష్ప 1 ట్రైలర్ ఏంటంటే అది మనం స్టోరీలోకి ఇన్వాల్వ్ చేస్తే తీసుకెళ్లారు. వరల్డ్ బిల్డింగ్ క్రియేషన్ చేస్తా ఉన్నాడు. పుష్ప 2 ఏంది, వన్స్ రూల్, అతను తక్కువ నుంచి హై స్థాయికి వచ్చాక రూల్ ఎలా చేస్తాడు. అసలు జగపతి బాబు కొత్త విలన్ జగపతి బాబు తీసుకొచ్చాడు. ఎవడరా వాడు, ఆ స్లాంగ్ ఎవడరా వాడు, డబ్బు అంటే లెక్కలేదు, పదం అంటే భయం లేదు, అసలు ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకోటి మనవాడు ఇంటర్నేషనల్కి వెళ్ళి ఎదుగుతాడు. సేమ్ కేజీఎఫ్ కానీ సింక్ అవుద్ది. కేజీఎఫ్లో కానీ పార్ట్ 3లో ఇంటర్నేషనల్ గురించి ఎక్కువ చూపిస్తాడు. దీంట్లో కూడా ఒక తెలుగోడు, అది స్మగ్లర్ అని ఎవరైనా, ఒక తెలుగోడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదిగాడంటే ఆ స్ట్రగుల్స్, ఆ లెవెలు, ఆ స్టేజు ఏ విధంగా ఉంటుందో దీనిలో చూపిస్తుంది అన్నమాట. ఈ ట్రైలర్ మొత్తంలో నాకు అసలు ఏమి ఉందరా అనిపించింది మటుకు. లాస్ట్ క్లైమాక్స్ పుష్ప వచ్చి ఇట్లా అంటాడు, జస్ట్ ఇట్లా అంటాడు. ఆ కోపం, ఆ రౌద్రం, ఆ మేకప్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు నేను ఇంతవరకు మన తెలుగు హీరోలో ఆ ఫేస్ కట్ కానీ, అంటే ఆ ట్యాన్, ఆ మేకప్ కానీ, ఆ రౌద్రం కానీ ఈ తెలుగు హీరోలో చూడాల, అంత బాగుందనమాట. అల్లు అర్జున్ పుష్ప తర్వాత వేరే స్థాయికి వెళ్ళిపోతాడు, పక్కా రాసి పెట్టుకోండి. అల్లు అర్జున్ పుష్ప ఆల్రెడీ ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయాడు, నేషనల్ అవార్డు కొట్టడం మామూలు విషయం కాదు. అలాంటి పుష్ప 2 తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే యాక్టింగ్ ఆ లెవెల్లో ఉందన్నమాట పుష్పది. పుష్ప అనే సినిమా 200 crores పక్క చాలామంది బిలీవ్ చేస్తున్నారు. ఎందుకంటే దంగల్, అదే మన హిందీలో దంగల్ రికార్డ్స్ బ్రేక్ చేసి చాలామంది అనుకుంటారు. ఎందుకంటే స్టోరీకి అంత వెయిటేజ్ ఉంది. పుష్పలో స్టార్టింగ్లో ఒకటి తీసుకొచ్చారు గ్లిమ్స్ అని, మొత్తం పెద్ద సీక్వెన్స్ క్రియేట్ చేశారు. దాని తర్వాత హై ఇచ్చింది నాకు ఈ పుష్ప ట్రైలర్. మామూలుగా పక్కన పెడితే నీకు దీంట్లో ఒక చిన్న షాట్లో శాండిల్ మీద కాలుస్తూ ఉంటారు, అంటే చనిపోయి ఉంటారు. సో పర్సన్ ఎవరు అనుకుంటున్నావు? పుష్ప వాళ్ళ అమ్మ ఉంటుందా, లేకపోతే కేశవ ఉంటాడు? యాక్చువల్గా అది కేశవ కాదు, పుష్ప వాళ్ళ అమ్మ కాదు. సో నాకు తెలుసు అంటే యాక్చువల్గా మీమ్స్ చూస్తున్నాను నేను, శ్రీవల్లి అని చెప్పి డౌట్ రేస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా శ్రీవల్లి చనిపోయింది అని చెప్పి ఒక పోస్ట్ అయితే రివీల్ అయింది. అంటే దీంట్లో శ్రీవల్లి చనిపోతుంది అని చెప్పి బాగా హాట్ టాపిక్ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని మ్యాచ్ చేస్తూ నిజంగా ఈ షాట్లో శ్రీవల్లి చనిపోయిందని చెప్పి నైట్ నుంచి కూడా మీమ్స్ హెవీగా వచ్చేసాయి. బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ శ్రీవల్లి. ఎందుకంటే బాగా ప్రాపర్గా అదే మీమ్స్ చేసేవాళ్ళు, బాగా దాన్ని చూస్తే అక్కడెక్కడ కూడా పుష్ప లేడు, కేశవ లేరు, ఎవరు లేరు. అక్కడ బ్యాక్గ్రౌండ్లో వైట్ షర్ట్ వేసుకొని ఒక పర్సన్ అటు తిరుగున్నాడు. ఆ పర్సన్ ఐ థింక్ ప్రాపర్గా కనపడలేదు, కానీ ఐ థింక్ ఇస్ జగత్ బాబు, లేదంటే రావు రమేష్ గారు. ఆ సీన్లో ఉన్నదైతే వాళ్ళిద్దరిలో ఒకరు ఉన్నారు అక్కడ. సో వాళ్ళిద్దరిలో ఒకరు ఉన్నారంటే శ్రీవల్లి కాదు కదా. సో నా సెన్స్ ఏంటంటే ఆ షాట్లో ఉన్న శ్రీవల్లి కాదు. మేబీ శ్రీవల్లి చనిపోయిందా లేదా అనేది సినిమాలో చూద్దాం, దాని స్పాయిలర్ మనకు వద్దు అది. కాకపోతే ఆ షాట్లో మాత్రం శ్రీవల్లి లేదు. ఎందుకంటే ఇది మీమ్స్లో చూసి నేను కూడా కాదు, ఒక చిన్న క్లారిటీ అయితే తీసుకున్నాను, ఆమె అయితే కాదు. ఆ షాట్ అసలు పెట్టకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఇలాంటివన్నిటికీ ఈ మీమ్స్కి అన్నిటికీ స్కోప్ ఇవ్వడం అంత కరెక్ట్ కాదు. ఒక స్కోప్ ఇస్తా ఉన్నారు, అప్పుడే కదా హైప్ వస్తుంది. అది కదా స్కోప్ ఇవ్వకూడదు. ఇలాంటి ఇది నెగిటివ్ స్కోప్ కదా. ముందే ఇప్పుడు శ్రీవల్లి ఒకవేళ ఎగ్జాంపుల్ శ్రీవల్లి చనిపోయిందని మైండ్ లో ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయింది, శ్రీవల్లి చనిపోయింది. ఎవ్రీ షాట్ ఈజ్ ఏమంటారు, ఒక షాట్ తర్వాత శ్రీవల్లి చనిపోయింది. ఇప్పుడు దేవరాలో కూడా అదే జరిగింది. దేవరాలో కూడా ముందు ఏదో సారీ అనకూడదు, ఎదవలే అనాలి. ఓకే, వీళ్ళందరూ దేవరాజు చనిపోయాడు, నెక్స్ట్ షాట్లో దేవరాజు చనిపోయాడు, అందరికి మైండ్కి రీల్స్ పోస్ట్ ఎక్కువ పెట్టేశారు. సినిమాకి వెళ్ళిన తర్వాత ఆ కట్ తర్వాత నాకు అర్థమైపోతుంది ఇంకా, ఓకే దేవరాజు చనిపోయాడు, ఇంకేముంది నా థ్రిల్లింగ్ ఇక్కడ. స్పాయిలర్స్ అనవసరంగా ఇవి. సో స్పాయిలర్స్ పెట్టకుండా షార్ట్ అసలు రాకుండా ఉండాల్సింది. బట్ ఓకే, ఓవరాల్ ట్రైలర్ అయితే మాత్రం అసలు చాలా సీన్స్ అని చాలా చూపించేసాడు ట్రైలర్లో. ఇప్పుడు ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ
చాలా తక్కువ చూపిస్తున్నాయి ట్రైలర్లో. సీన్స్ చాలా తక్కువ చూపించి అంత ఎక్కువ మన కంగువా ట్రైలర్ వచ్చింది. కంగువాలో దాని గురించి ఓకే అట్లాగే సేమ్ దీంట్లో ట్రైలర్లు ఎక్కువ సుకుమార్ వెరైటీగా సినిమా అంతా చూపించేసాడు ట్రైలర్లో ఏంటని. కానీ అక్కడికి వెళ్ళాక ఆ సస్పెన్స్ ఏ విధంగా ఉంటుందో దాన్ని సినిమా థియేటర్లో చూడాలి. నేనైతే వేగరగా అయితే వెయిట్ చేస్తున్నా పుష్ప దానికోసం. మరి నువ్వేమంటావు, ఫస్ట్ రోజు వెళ్దామా లేకపోతే? నేను యాక్చువల్గా ఫస్ట్ డే కంటే కూడా ఫస్ట్ డేనే వెళ్తా, బట్ ఫ్యాన్ షోకి అయితే డెఫినెట్గా వెళ్ళను. ఎందుకంటే అరుపులు రచ్చకి ఖచ్చితంగా నేను వెళ్ళను. ఫస్ట్ డే చూస్తా. పట్టణాలు అసలు ఏంది ఫాలోయింగ్ అసలు. నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాను. నువ్వు గమనించావా, యాక్చువల్గా తెలుగు మూవీ మన తెలుగు వాళ్ళు అంటే ఓవరాల్ తెలుగు సినిమా నుంచి ఏ మూవీ కూడా అదర్ స్టేట్కి వెళ్ళి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగలేదు, ఎక్కడ చేయలేదు. అంటే అఫ్కోర్స్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బాంబేలో జరిగింది, కానీ ఒక చిన్న ట్రైలర్ అనేది చిన్నది కదా. ట్రైలర్ రిలీజ్కి ఎంత దూరం వెళ్ళి పాట్నాలో అక్కడ సెలబ్రేట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. ఇంకోటి ఏంటంటే విత్ లైవ్ అట్ ద సేమ్ టైం హెవీ క్రౌడ్. నువ్వు గమనించవలేదు, నిన్న బిహైండ్ స్క్రీన్ కొంచెం గమనిస్తుంది. దాకా నేను ఒక వీడియోలో కూడా చెప్పాను ఇందాక. సో ప్రెస్ వాళ్ళకి పాసులు దొరక్క గందరగోళం కొట్టుకోవడం హెవీ ఉండింది అనమాట. సో ఎవరికి కూడా పాసులు లేవు. చాలా క్రౌడ్, చాలా టూ మచ్ క్రౌడ్. అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యారు ఈ పుష్ప మూవీతో. నేను అంటే లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా దీన్ని కూడా. మన ఏపీ తెలంగాణ కంటే కూడా నార్త్ సైడ్లో అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అయ్యారు. ఓవరాల్ మన తెలుగు హీరోస్కి అందరికీ యాడ్ అయ్యారు నార్త్ సైడ్, ఓవరాల్ ఇండియా యాడ్ అయ్యారు. అలాగే అల్లు అర్జున్కి కూడా నార్త్ సైడ్ ఎక్కువ ఫాలోయింగ్ యాడ్ అయ్యారు. అది పుష్ప అనే బ్రాండ్ హెవీగా క్రియేట్ అయింది. దానివల్ల పాటన రిజల్ట్ అలా కనపడింది అనమాట. పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ అయినా సుకుమార్ అయినా అసలు వేరే లెవెల్కి వెళ్ళిపోతారు. ఎప్పుడు ఒక థ్రెడ్ ఉండని చెప్పాలి, యాడని నలిపేస్తారేమో చూసుకోవాలి. పుష్ప 2లో ఇంకోటి గమనించావా, మామూలుగా అల్లు అర్జున్ పక్కన కేశవ ఉంటాడు, మనకు లాస్ట్లో చూపిస్తాడు ఆ షాట్. కానీ ఒక షాట్లో సత్య ఉంటాడు. అసలు ఏంటి కేశవాన్ని లేపేసి సత్యాన్ని పెట్టారా? కేశవాన్ని లేపలేదు, కానీ కేశవాన్ని కొంచెం బాగా గమనించు. కేశవ కనలేదు, బాగా గమనించు. అంటే నేను బ్రేక్ డౌన్ చేసి అంత చూడలేదులే. కానీ ఓకే, ఇవైతే కొత్త పాయింట్సే మనం చూసే వాళ్ళకైతే. కానీ ఈసారి చాలా మంది యాక్టర్లను తీసుకున్నారబ్బా. మన జగపతి బాబుని కానీ, సత్యాన్ని కానీ, పక్కన శకావత్ పక్కన ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఏదో పేరు వస్తుంది గుర్తులేదు, అతను కానీ చాలా మందిని తీసుకున్నారు ఈసారి. ఎందుకంటే ఫస్ట్ ఇంత హైప్ అనుకోలే సుకుమార్, ఇంత లావణ హిట్ కూడా వేస్తుంది, ఇంత హైప్ వస్తుంది అనుకోలే. వన్స్ పుష్ప పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయ్యాక ఈ క్రేజీ చూసి సుకుమార్ కూడా రైటింగ్స్ మార్చాడో మరి ఏమో తెలియదు, స్టోరీ మార్చాడు, వెయిటేజ్ అయితే చాలా పెంచాడు. స్టోరీ అనే దానికంటే కూడా స్క్రీన్ ప్లే మార్చుకున్నారు, వెయిటేజ్ చాలా పెంచాడు కదా. 3 years పట్టింది. ఇప్పుడు పుష్ప నుంచి టుడే స్టిల్ ఈ రోజు ఎంత చెక్కితే 3 years పట్టింది అసలు. సరే ఎన్ని పక్కన పెడితే దీంట్లో ఇంకో స్పెషల్ కూడా యాడ్ అయింది కదా, హౌ అబౌట్ శ్రీలీల. నాకేం అంత కొత్త అనిపించలే. పోయినసారి సమంత సాంగ్ చేసింది. సమంత అంటే స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేయడం అనేది ఆ హోప్, ఆ హైప్, ఆ వ్యవహారం వేరేలా ఉండింది. శ్రీలీల డ్యాన్స్ ఎన్ని చేసాం, చాలా చేసాం. నాకేం అంత హైప్ ఏం లేదు శ్రీలీల డ్యాన్స్ చేయడం వల్ల. శ్రీలీల కాకుండా ఎవరైనా కొత్త హీరోయిన్ కానీ ఉంటే వేరే విధంగా వచ్చేది. శ్రీలీల డ్యాన్స్ మనకు తెలుసు, ఎక్స్ప్రెషన్ మనకు తెలుసు, మరి చూడాలి. సరే ఇంకోటి దీంట్లో బీజిఎం గమనించు, బీజిఎం గురించి డిస్కస్ చేసినప్పుడు అసలు ఆ బీజిఎం ఎవరు కొట్టారు అనుకుంటున్నావు? డిఎస్పీనే కదా, డిఎస్పీ పేరే పడింది కింద డిస్క్రిప్షన్ యాడ్ అడగలేదే. చూసావా? చూసా. చిన్న డౌట్ వేస్తుంది, డిఎస్పీ చాలా బాగుంది అయితే మ్యూజిక్, యూనిక్ గానే ఉంటది. డిఎస్పీ మ్యూజిక్ అంటే యూనిక్కే, కానీ ఒకటి అంటే ఒక్కోరిలో ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. నాకు తెలిసి డిఎస్పీ సాంగ్స్ కి పెట్టింది పేరు, డిఎస్పీ చేసినట్టు సాంగ్స్ ఎవరు చేయలేరు. తమను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి పెట్టింది పేరు, తమను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టినట్టు ఎవరు కొట్టలేరు. కానీ లాస్ట్ వీడియోలో ఇది కూడా డిస్కస్ చేసాం ఖచ్చితంగా. అది మొన్నే మనకి అప్డేట్ వచ్చేసాడు, తమ్మని కాకుండా ఇంకో 2-3 ఉన్నారంట. ఈసారి ఏమనుకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కానీ, ఫైట్స్ కానీ అబ్బా చెప్పుకుంటా పోతే మామూలుగా లేవు. కానీ అసలు మొత్తానికి ఎండ్ ఆఫ్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సో ఓవరాల్ దాంట్లో చెప్పేసాడు పుష్ప అంటే నేషనల్ కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగిన పుష్ప ఇప్పుడు మనం చూడబోతున్నాం థియేటర్స్లో. ఓకే, హోప్ ద బెస్ట్. త్వరలో చూడాలి సినిమా. ఎంత ఈడ్చి కొడితే ఒక 10 days.
సో అటు ఇటుగా సారీ 10 to 15 days. మళ్ళీ మనం పుష్ప సినిమా రిలీజ్ అయ్యాక దాని రివ్యూలో కలుస్తామా మళ్ళీ? ఇంకా రివ్యూలో కలుద్దాం. సో అప్పటి వరకు ఇంకో మాట ఏంటంటే, నేను ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాను, అది కూడా చూడండి. సో పుష్ప అంటే అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఒక వీడియో చేశాను, చాలా బాగుంటుంది ఆ వీడియో. ఖచ్చితంగా ఆ వీడియో అందరూ చూడండి. అట్ ద సేమ్ టైం లాస్ట్ మా డిస్కషన్లో ఏదైతే మేము డిస్కస్ చేసామో అదే టాపిక్స్ ఈ ట్రైలర్లో కనపడ్డాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని కూడా వాచ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో, ఈ డిస్కషన్ మీకు ఎలా అనిపించిందో ఇప్పుడు కామెంట్ చేయండి. ఎందుకంటే కంప్లీట్ ఇంతవరకు వచ్చారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి మీకు అనిపించిన పుష్ప ట్రైలర్ ఎలా అనిపించింది, మాలాగే మీ ఒపీనియన్స్ కూడా ఉన్నాయా, షేర్ అవుతున్నాయా అని చెప్పి చిన్న కామెంట్ అయితే డెఫినెట్గా మెన్షన్ చేయండి. సో అప్పటి వరకు అయితే మళ్ళీ అడుగుతున్నా, వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ రిహాన్ సైనింగ్ ఆఫ్ అండ్ హీ ఈజ్ వినీత్. బాయ్ బాయ్.